హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్‌గా ఉన్నాము. ఈరోజు మేము ఐలన్‌బుర్గ్ అన్న ఒక చిన్న ఊరికొచ్చాము. ఇది ఊరి రైల్వే స్టేషన్. ఇదంతా కార్ పార్క్ చేసుకునే ప్లేస్. స్టేషన్‌కి ఆపోజిట్‌లోనే బస్ స్టాండ్ ఉంది. ఇక్కడ గ్రీన్ అండ్ గ్రే కలర్‌లో ఉంది చూసారా? అక్కడ సైకిల్స్ పార్క్ చేసుకోవచ్చు. బస్ స్టాప్‌కి పక్కనే ఒక బ్యూటిఫుల్ పార్క్ ఉంది. ఈ పార్క్‌ని మనం తర్వాత వచ్చేటప్పుడు ఎక్స్‌ప్లోర్ చేద్దాము. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఒక యానిమల్ ఫ్రెండ్లీ జూ పార్క్ ఉంది. సో అది చూడ్డానికి వచ్చాము. ఇంకా వెళ్ళే దారిలో ఇదేదో పాత బిల్డింగ్ లాగా అనిపించింది. ఇంకా అలా నడుస్తున్న కొద్దీ ఏదో అడవిలో వచ్చిన ఫీలింగ్ వచ్చింది నిజంగా. అసలు మనుషులే కనిపించట్లేదు ఇక్కడ. ఈ సందు చివరికి రాగానే పిల్లల సౌండ్ వినిపించింది. అమ్మయ్య అనుకున్నాను. మొత్తానికి జూ పార్క్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ వీడియోని కనుక చూడాలనుకుంటే పైన లింక్ ఇస్తాను అండ్ ఇంకా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. వెళ్ళి చూసేయండి. ఇది చాలా చిన్న జూ పార్క్. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. జూ పార్క్ చూసేసాక ఈ ఊరిని ఒక రౌండ్ వేద్దామని చెప్పేసి బయటికి వచ్చాము. ఇందాక చూపించిన పార్క్ ఇదే. ఇక్కడంతా వాకింగ్కి సైక్లింగ్ ట్రాక్స్ కూడా ఉన్నాయి. చలో మరి మీరు కూడా నాతో పాటు ఈ చిన్న ఊరిని ఎక్స్ప్లోర్ చేసేయండి. అసలు ఈ సందులో చూడండి, ఒక్కరు కూడా కనిపించట్లేదు. ఇళ్ళల్లో అయినా ఉంటున్నారో లేదో మరి. అందరి ఇళ్ళల్లో ఈ రోజా పువ్వులు అయితే సూపర్గా ఉన్నాయి. గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఫ్లవర్స్. ఇంక ఇలా నడుస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ ఇది ఒక బిల్డింగ్ అనిపించింది. ఇది ఊరికి వర్క్ స్టేషన్. ఎలక్ట్రిసిటీ ఇక్కడ నుంచే వెళ్తుంది. ఈ స్ట్రీట్స్ అన్నీ ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయో చూడండి. దూరం నుంచి ఈ బిల్డింగ్ ఏదో బాగుంది అని చూస్తే ఈ సీనియర్ సిటిజన్కి రెసిడెన్స్ అంట. బయట నుంచి ఇది కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఎండగా ఉందని బయట కూర్చున్నట్టున్నారు. అందరు వీల్ చైర్ పైనే ఉన్నారు. అమ్మో, ఈ లైఫ్ని తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇందాక చూపించాను కదా వర్క్ స్టేషన్. ఆ వర్క్ స్టేషన్ది ఎంట్రన్స్ ఇది. ఇంకా కొంచెం ముందరకు వస్తే మనకి సైన్ బోర్డ్స్ ఉన్నాయి. అండ్ జెంట్రూమ్ అంటే మన మార్కెట్ ఏరియా. సో బానూఫ్ అంటే రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్ అనమాట. ఇది మనం ముందరికి వెళ్తున్నాం ఇప్పుడు. సో సెంట్రూమ్ ఎలా ఉంటుందో చూద్దాం. చాలా చిన్న ఊరిది. చూడండి, మొత్తం గ్రీనరీ అసలు. ఇది ఊర్లో ఇదంతా పార్క్ అన్నమాట. ఇక్కడ పెన్నీ అనేది సూపర్ మార్కెట్ ఒక 200 మీటర్ డిస్టెన్స్లో ఉందట. ఇక్కడ ఎవరో చెట్లను కట్ చేస్తున్నారు. ఇది చాలా చిన్న ఊరు. బర్డ్ అన్నట్టుంది ఇందులో. ఇంత ఎండగా ఉన్నా కానీ ఇట్లా చెట్లు ఉన్నాయి కాబట్టి అసలు ఎండ అస్సలే తగలట్లేదు.
ఇదొక సందు. ఇక్కడ ట్రామ్స్ అలాంటివి లేవు కానీ బస్సెస్ అయితే ఉన్నాయి. కానీ అవి కూడా చాలా తక్కువగా అనిపించాయి బస్సెస్. ఆ రోడ్ ఉంది, ఈ రోడ్లో వెళ్దాం మనము. అక్కడ ఏదో ఇల్లు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇంత ఎండున్న ఇన్ని చెట్లు ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేదంటే ఎండకి మాడిపోవడమే. అందరి ఇళ్ళల్లో ఎన్ని చెట్లు ఉన్నాయో చూడండి. ఇది బస్ స్టాప్. ఇక్కడ చూడండి ఇల్లు భలే ఉంది అసలు. ఈ ఇల్లు ఊరు మేయర్ది హౌస్ అట. ప్రశాంతమైన వాతావరణం, పొల్యూషన్ లేదు. ఇక్కడ ఏదో చిన్న కెనాల్ ఉంది. అసలు ఈ ఇంట్లో చూడండి ఎన్ని రోజ్ ఫ్లవర్స్. ఓకే, ప్లేస్ అయితే బాగానే ఉంది. సర్కిల్ దగ్గరకు వచ్చాము. ఇది ఇంకా హైవే అన్నమాట. ఇలా స్ట్రైట్గా వెళ్తే మేము ఉండే ప్లేస్ లైప్జిగ్ వచ్చేస్తుంది. ఇంకా అటు సైడ్ నుంచి అయితే డీలీట్స్ వస్తుంది. ఇంక ఇక్కడ ఎండ్. ఎవడో అక్కడ నిచ్చెన కూడా పెట్టుకున్నాడు.
ఎండలో ఈ బ్లూ కలర్ హౌస్ అయితే మెరిసిపోతుంది. మొత్తం జంగిలే ఇంకా. సైకిల్ షాప్. ఇక్కడేవో షాప్స్ ఉన్నాయి. ఈ చెర్రీ బ్లాసమ్ ట్రీ. ఆ ఇల్లు చూసారా డిఫరెంట్గా ఉంది. కార్ షాప్. ఈ ఊరైతే బాగానే ఉంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవన్నీ ఓల్డేజ్ హోమ్సే. ఇది లీబెన్స్ హిల్ఫే అంటే లైఫ్ సపోర్ట్.